హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిసెస్ అగస్త్య పార్ట్ 190. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి, అలాగే హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక మీరు కూడా వచ్చేయండి. డ్రైవర్ రావడంతో హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని హోటల్ దగ్గర దింపడం జరిగింది. అరవింద్ గదిలోనే మౌనంగా నిలబడి చూస్తుంది రచన. లేటయింది కదా! నువ్వెళ్ళు అన్నాడు అరవింద్. ఒక చేత్తో చొక్కా బటన్స్ తీయడానికి ట్రై చేస్తూ. మీకు హెల్ప్ కావాలేమో, చెయ్యి బాలేదు కదా అంది రచన. పర్లేదులే, అవసరమైతే కాల్ చేస్తానుగా అని అరవింద్ అన్నాడు. ఆమె అక్కడే ఉండడంతో అతను చొక్కా తీయకుండా ఆగిపోయాడు. రచన అసలు వెళ్ళలేదు. రచన, నీ వల్ల కాదు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రతిదానికి నీకు నువ్వే రీజన్ అనుకోవద్దు, సరేనా? నువ్వెళ్ళు. ఇంజెక్షన్ తీసుకున్నాను కదా, పెయిన్ కూడా ఏం లేదు అని అరవింద్ అన్నాడు. ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళింది. నేను హెల్ప్ చేస్తాను అంటూ అతని చొక్కా బటన్స్ తీయడానికి ఆమె ఇబ్బంది పడుతుంటే వణుకుతున్న చేతులతో అతని చొక్కా పట్టుకుంది రచన. అతని చేత్తో ఆమె చేతిని ఆపేసి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు రచన. చెప్పాను కదా, ఇందులో నీ తప్పేం లేదని. నాకు ఇదంతా ఇష్టం ఉండదు. అరవింద్ ఆమె వైపు విసుగ్గా చూశాడు. కళ్ళెత్తి అతని వైపు చూసింది రచన. ఆమె అలా చూస్తుంటే ఇంకేం మాట్లాడలేకపోయాడు అరవింద్. మీ ఇష్టం ఉండదు సార్, నాకు తెలుసు. నాకు కూడా కష్టం కాదు. ఒక స్నేహితురాలుగా చిన్న సాయం చేస్తున్నాను అంతే అంటూ నెమ్మదిగా అతని చొక్కా బొత్తాలు తప్పిస్తుంటే ఆమెనే చూశాడు అరవింద్, మాటలు రానట్టుగా. ఆమె ముక్కుకొన మరింత ఎర్రబడింది. ఆమె పెదవులు అదురుతున్నాయి. కళ్ళల్లో ఇంకా తడి ఉండనే ఉంది. ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమెనే చూస్తున్నాడు అరవింద్. లుకింగ్ బ్యూటిఫుల్ రచన. అప్రయత్నంగా అరవింద్ నోటి నుంచి వచ్చిన ఆ మాటకి ఆమె తల ఎత్తి చూసింది. తను ఏమన్నాడో అర్థమై అరవింద్ కాస్త తడబడ్డాడు. ఆమె ఏమనుకుంటుందో అని ఆమె వైపు కాస్త కంగారుగా చూశాడు. అదే ఈ శారీలో బాగున్నావు అని చాలా మామూలుగా చెప్పడానికి ట్రై చేశాడు అరవింద్. రచన మాట్లాడలేదు. తల దించుకుని అతని చొక్కా నెమ్మదిగా తీస్తూ అతని చేతికి నొప్పి తగలకుండా లాగింది. అతని వీపు మీద అక్కడక్కడ ఎర్రగా గమిలిపోయి కనిపించింది. ఆయింట్మెంట్ తీసుకొని అతని వీపు మీద నెమ్మదిగా రాసింది. అరవింద్ కళ్ళు మూసుకున్నాడు. షర్ట్ వేసుకోకండి ఆమె చెప్పడంతో తల అడ్డంగా ఊపాడు అతను. కూర్చోండి అతనికి చెప్పి గ్లాస్లో వాటర్ పంపి అతనికి తీసుకొచ్చి ఇచ్చింది. ఆమెనే చూస్తూ అది అందుకున్నాడు అరవింద్. టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఆమెనే స్వయంగా తీసి అతనికి చేతిలో పెట్టింది. అరవింద్ అవి తీసుకుని గ్లాస్ని తిరిగిచ్చాడు. బెడ్ సరిగ్గా సర్దింది రచన. కాసేపు అలా కూర్చోండి, ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి రచన చెప్తుంటే అలాగే అన్నట్టు తల ఊపాడు అరవింద్. ఆమె తన కోసం ఎందుకు ఇవన్నీ చేయాలి? ఆమె నేచరే అంతా, లేకపోతే తన కోసం మాత్రమే ఇలా చేస్తుందా? అరవింద్ ఆలోచిస్తున్నాడు. రచన టైం చూసింది. మిడ్ నైట్ అయిపోయింది అప్పటికే. డోర్ లాక్ చేసుకోకండి సార్. ఆమె మాటలకి అతనికి నవ్వొచ్చింది. ఏ, ఎందుకని అని అరవింద్ అడిగాడు. చాలా బ్లడ్ లాస్ అయిందారు కదా, కళ్ళు తిరుగుతాయేమో, అందుకే వద్దు, నేను మళ్ళీ వస్తాను సరేనా? ఆమె తల ఊపుతూ అమాయకంగా అడుగుతుంటే అతను అలాగేనన్నట్టు అచ్చు ఆమెలాగే తల ఊపాడు నవ్వు దాచుకుంటూ. అతన్నే చూస్తూ తలుపు వారగా వేసి వెళ్ళిపోయింది రచన. హోటల్లో కింద ఏరియాలో పార్టీ జరుగుతున్నట్టు ఇంకా చాలా గొడవ వినిపిస్తూనే ఉంది. రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. ఇంకా ఆమెలో కంగారు తగ్గలేదు. అరవింద్ చేతికైనా గాయమే గుర్తుకొస్తోంది రచనకి. ఇంకోసారి బుద్ధి ఉంటే ఇలాంటి చోటికి తను రాదు. తన మొబైల్ తీసుకుని తల్లికి మెసేజ్ చేసి మళ్ళీ అరవింద్ గదిలోకి వచ్చింది రచన. బెడ్ రెస్ట్కి ఆనుకుని ఒక చేత్తో మొబైల్ చూసుకుంటూ కనిపించాడు అతను. ఆమె రావడంతో తల ఎత్తి చూశాడు అరవింద్. మీకేమైనా కావాలా రచన అడుగుతుంటే, ఏం వద్దు, మళ్ళీ వచ్చావేంటి, టైం 1 అవుతోందిగా ఆమెనే ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అరవింద్. మీకు చెయ్యి బాలేదు కదా సార్, మీకేమైనా అవసరం అవుతుందేమోనని అని చెప్పింది రచన. ఇట్స్ ఓకే రచన, ఇది చాలా చిన్న గాయం, నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అరవింద్ అన్నాడు. ఆమె ముఖాన్ని చిన్నబుచ్చుకుంది. ఏమైంది? ఆమె ముఖం మాడిపోవడం గమనించి అడిగాడు అరవింద్. మీకేమైనా అవసరం ఉంటుందేమో సార్, నేను ఇక్కడే ఉండనా? ఆమె అడిగిన విధానానికి నిజంగానే షాక్ అయ్యాడు అరవింద్. ఎవరినీ నమ్మని ఈ అమ్మాయికి తన మీద అంత నమ్మకమా? ఇక్కడా అని అడిగాడు అరవింద్. హా, మీరు పడుకోండి అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. అరవిందిక ఏమీ మాట్లాడలేదు. అతను వెనక్కి వాలి
ఆమెనే చూస్తున్నాడు. నాకు అవసరమైతే నేను పిలుస్తాను, నువ్వు పడుకో. మరో పావుగంట అయినా ఆమె అలాగే కూర్చోవడంతో అరవింద్ ఆమెతో చెప్పాడు. సరే అని తల ఊపి అలా వాలి వెంటనే నిద్రపోయింది రచన. అరవింద్కి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ఆమె మీద ఇష్టంతో పాటు ఇంకేవో ఫీలింగ్స్. ఆమెను తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని బలంగా అనిపిస్తోంది. ఒక తెలిసిన వ్యక్తిగా తన మీద ఇంత ఆప్యాయత చూపిస్తుంటే భార్య అయితే ఇంకెంత చూపిస్తుందో. ఆ మాట అనుకోగానే అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. నిద్రపోతున్న ఆమెనే చూస్తూ కళ్ళు మూసుకున్నాడు అరవింద్. అవి ఎక్కడ? రూమ్లోకి వస్తూనే అడిగాడు అగస్త్య. అది డాడీ వాళ్ళతో ఉంటానంది, నన్నేం చేయమంటావు? మూతి తిప్పింది శ్రీద. అతడు ఫ్రెష్ అయి వచ్చేసరికి ల్యాప్టాప్తో కుస్తీ పడుతోంది శ్రీద. ఆమెకి ఎదురుగా ఒక చేతి రెక్క మీద బెడ్ మీద వాలిపోతూ, పరమ బద్ధకిష్ట అయిన నా వైఫ్ ఇంత బిజీ అవుతుందని అస్సలు అనుకోలేదు అంటూ చూపులు తిప్పుకున్నాడు అగస్త్య. కళ్ళు చిన్నవి చేసి పెదవులు బిగించి అతని వంక కోపంగా చూసింది. నీకేమి, నువ్వు ఎన్నైనా అంటావు, అన్నీ నోట్ చేసుకోవాలా లేదా? మళ్ళీ రేపటికి మర్చిపోతాం. లాభమేంటో నష్టమేంటో తెలియద్దా? అయినా చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటూ గుర్రుగా చూస్తూ చెప్పి తన పని తను చేసుకోసాగింది. ప్లీజ్ సెనోరిటా, నీ నుంచి ఇలాంటి డైలాగ్స్ వింటుంటే అసలు నేను ఈ లోకంలోనే ఉన్నానా అనే డౌట్ నాకు వస్తోంది అని అన్నాడు అతను వెటకారంగా. కాదు పాపం, ఎక్కడో ఉన్నావు అని రొసరుసలాడుతూ తన పని అయిపోగానే ల్యాప్టాప్ పక్కన పెట్టింది శ్రీద. మూతి తెగ ముడిచేసుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్న ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అగస్త్య. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఆమె మీదకు వాలినట్టుగా ఆమె చెంప మీద జుట్టును వెనక్కి తోస్తూ అడిగాడు. నేనేం చేయలేదు అని ఆమె అంటుంటే, నువ్వు తింగరి వేషాలు వేస్తేనే బాగుంటుంది, సీరియస్గా ఉంటే కాదు అంటూ ఆమెకి ఒళ్ళు మండించాడు అగస్త్య. వెంటనే అతని చేతులు తోసివేసి అతని వైపు తిరిగిపోయింది శ్రీద. అంటే ఏంటి నీ ఉద్దేశ్యం? నేను తెలివి తక్కువ దాన్ననా అంటూ ఆమె గట్టిగా అరిచింది. తెలివైన దానివి కాకపోతే కొంచెం తింగర దానివి అంటూ ఆమె కింద పెదవి పట్టి లాగాడు. అసలు నీకు నేనంటే భయం ఉందా? నన్నే అంత పెద్ద మాట అంటావా? చిన్న మాట కదా అంటున్న అతని ఛాతీ మీద చేతులతో కొట్టసాగింది శ్రీద. హే స్టాప్ ఇట్! అతను నవ్వుతూ ఆమె చేతులు అడ్డుకున్నాడు. ఐ హేట్ యు అనబోయి కూడా అలా అంటే దాని పరిణామం ఏంటో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి వచ్చి ఆ మాట నోట్లోనే ఆపేసింది మన తెలివైన శ్రీద. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు అని అలకగా అంది. ఇన్సల్ట్ చేయట్లేదు, నీలో అది మిస్ అయిపోతున్నాను అంటూ ఆమె బుగ్గలాగాడు. ఛ, నేనే కాదు, మిస్ అవుతాడంట మిస్. నేనెప్పుడూ ఇంటెలిజెంటే అంటూ కోపంగా చూసింది శ్రీద. సరే, నువ్వు చాలా పెద్ద ఇంటెలిజెంట్, ఓకే? అతని మాటలకు ఉక్రోషంగా చూస్తోంది. ఇవాళ నన్ను అలిగేలా చేయకు నువ్వు అని బెదిరిస్తూ అంది శ్రీద. సరే మేడం క్యూరీ వెటకారంగా చెప్పి ఆమె చెంప తడుముతూ, ఏం చేశావు ఇవాళ అంతా అని అడిగాడు అతను. పని బాబు పని, నీలాగా ఊరికే ఉన్నాను అనుకుంటున్నావా ఏంటి? బోల్డంత పని, విన్నీకి నాకు వాచిపోయిందనుకో అని నవ్వాపుకుంటూ చెప్పింది శ్రీద. పాపంలే అని జాలిపడుతుంటే నాటకాలు వేస్తున్నావా నాటకాలు అంటూ నెమ్మదిగా ఆమె టీషర్ట్ గుండా చేతులు పోనిచ్చి నడుముని చుట్టేశాడు అగస్త్య. నేనేం చేశాను? ఇన్నోసెంటే అనే వడ్డుంది చూసావు, అది షాక్ అయ్యే అంత ఇన్నోసెంట్గా అడిగింది శ్రీద. టెం చేస్తున్నావుగా అంటూ ఆమె చెంప మీద మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు అగస్త్య. ఆహా అవునా, దూరం దూరం అంటూ అతన్ని విడిపించుకుంటుంటే వదలకుండా ఆమెను చుట్టుకున్నాడు. ఆమె మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. అవిని ఎందుకు కోప్పడ్డావు అని అడిగాడు అగస్త్య. ఎప్పుడు? మార్నింగ్. లేకపోతే అదేం చేస్తుందో తెలుసా అంటూ వెంటనే అతని ముఖం వైపుకు చూస్తూ, అది నిన్న ఆ నవ్యని నీతో పాటు టీవీలో చూస్తుందట, ఇవాళ గుళ్ళో ఆ నవ్య కనిపించగానే విషయం చెప్తోంది అంటూ పళ్ళు నూరుతూ చూసింది శ్రీద. ఏంటి? అతను ఆశ్చర్యంగా చూశాడు. అవంతి మాటలు అన్నీ సూదుల దారం ఎక్కించినంత స్పష్టంగా అగస్త్య చెవిలో ఊది, ఇప్పుడు చెప్పు ఇక ఏం చేయమంటావు అని అడిగింది శ్రీద. డియర్ టింగర్ సెనోరిటా. ఓయ్ ఏంటి? కోపంగా అరిచింది ఆ మాటకి. లేకపోతే ఏంటి? నా బేబీ మెమరీ పవర్ గురించి నువ్వు థింక్ చేయి, అంతేగాని ఆ నవ్య గురించి ఆలోచించకు. అరే చిన్నపిల్ల, అసలు తనకేం తెలుసని అరిచావు అన్నాడు సీరియస్గా. నేనేం అరవలేదు, అడిగాను అంతే. డాడీ ఆంటీ ఆంటీ అంట అచ్చు అవంతి చెప్పినట్టే చెప్పి
మూతి తిప్పింది శ్రీద. నవ్య మీద కోపం తన మీద చూపిస్తే ఎలా? అయినా ఒక పర్సన్ వల్ల నువ్వు అసలు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు అని అడిగాడు అగస్త్య. మరేం చేయమంటావు నన్ను? తనని చూస్తుంటే నాకు ఒళ్ళు మండుతోంది తెలుసా? ఎంత చేసింది తను. నువ్వు కాస్త ఏమరపాటుగా ఉంటే ఏమయ్యేది? పెళ్లి చేసుకోమంటోంది. మీడియా ముందు రచ్చ చేస్తుంది. చేసుకుంటావా? గుర్రుగా చూసింది శ్రీద. టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తోంది. ఇక ఆపేయ్. ఒక సిచ్యువేషన్ పట్టుకొని నువ్వు డిస్టర్బ్ అవడం ఎందుకు? ఎంతవరకు కరెక్ట్ అది? అది ఎప్పుడో జరిగిపోయింది. నువ్వు డిస్టర్బ్ అవడం నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా ఎఫెక్ట్ అవుతారు. ముఖ్యంగా నువ్వు సరిగ్గా లేకపోతే అవంతి సరిగ్గా ఉంటుందా? తను కిడ్. అతను చెప్పేది శ్రీదకి అర్థమైంది. నేను దాన్ని ఏమీ తిట్టలేదు బాబు. ఆ టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అది చూసి బాగా భయపడి ఉంటుంది అన్నది నెమ్మదిగా శ్రీద. అదే అంటున్నాను. మన లైఫ్ నుంచి ఎగ్జిట్ అయిన ఒక పర్సన్ గురించి నువ్వు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్ని మనం ఎప్పుడు చూడాలనుకోవట్లేదు. అట్లీస్ట్ మన చుట్టూ ఉండాలనుకోవట్లేదు. అలాంటి పర్సన్ మనకి కనిపించినంత మాత్రాన మనం మరలా పట్టించుకుంటామా? మనం డిస్టర్బ్ అయితే ఎదుటి వాళ్ళకి మనం హ్యాపీనెస్ ఇచ్చినట్లే అవుతుంది కదా. నువ్వు డిస్టర్బ్ అవడం నీ చుట్టూ ఉన్న సర్కిల్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పాడు అగస్త్య. ఓకే నాకు అర్థమైంది. బట్ నా వల్ల కావట్లేదుగా అని బేలగా చూసింది శ్రీద. అతను నవ్వాడు. అవుతుంది, మెల్లిగా అవుతుంది అంటూ ఆమె చెంప తట్టి పడుకో అన్నాడు భుజాన్ని తడుతూ. శ్రీద ఆలోచిస్తూ కళ్ళు మూసుకోగానే అవంతి అలక గుర్తుకొచ్చి నవ్వుకుంది. మరునాడు ఉదయం టాబ్లెట్స్ ప్రభావం వల్ల ఏమో అరవింద్ ఇంకా లేవలేదు. మెలకువ వచ్చిన రచన టైం చూసి ఉలిక్కిపడింది. ఉదయం 9 గంటలవుతోంది. అప్పటికే ఆమె గబుక్కున లేచి కూర్చుంది. అరవింద్ వైపు చూసింది. అతను ఒకవైపుకు తిరిగి పడుకొని కనిపించాడు రచనకి. ఫోన్ తీసి చూసి ఏ ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఊపిరి పీల్చుకుని అరవింద్ దగ్గరికి నడిచింది రచన. సార్ అంటూ అరవింద్ భుజం తట్టింది. మెల్లిగా తల ఎత్తి చూసిన అతనికి రచన తన వైపే ఆదుర్దాగా చూస్తూ కనిపించింది. ఏంటి రచన అని అడుగుతూ అతను కళ్ళు మూసుకుంటుంటే ఆమెకి బాగా నవ్వొచ్చింది. సార్, మార్నింగ్ 9 అయింది, లేవండి అంది మళ్ళీ అతని భుజం మీద తడుతూ. ఆమె చేతిని పట్టుకొని చెంప కింద పెట్టుకున్నాడు. అతను అలా చేయడంతో గుటకలు మింగింది రచన. సార్, మెల్లిగా లోగొంతుకతో పిలిచింది అతన్ని. ఏదో కలలో ఉన్న అరవింద్ కళ్ళు తెరిచి చెప్పు అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుపోతుంటే, సార్, మార్నింగ్ 9 అయిపోయింది సార్. మీరు ఇంకా టిఫిన్ చేయలేదు సార్, లేవండి. మీ హెల్త్ బాగాలేదు, మీ చేతికి గాయమైంది అంటూ ఆమె గబగబా చెప్పడంతో అతను ఉలిక్కిపడి చూశాడు. ఆమె ఇబ్బందిగా చేతిని లాక్కోవడం గమనించి గబుక్కున చెయ్యి వదిలేశాడు అరవింద్. అతను నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. చెయ్యి విపరీతంగా నొప్పి పుడుతుంటే బాడీ అంతా పెయిన్స్గా కూడా ఉన్నాయి అతనికి. థ్యాంక్స్ రచన, ఐ కెన్ మేనేజ్, నువ్వు వెళ్ళు అని అరవింద్ అన్నాడు. ఆమె అలాగే నిలబడి చూస్తుంటే ఏమైంది అరవింద్ మళ్ళీ అడిగాడు. సారీ సార్ అని అన్నది రచన. ఉఫ్, మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇట్స్ ఓకే, మనం ఈవినింగ్ బయలుదేరాలి కదా, గుర్తుంది కదా నీకు. వెళ్ళి ప్యాక్ చేసుకో. నవీన్ ఎక్కడున్నాడో చూడు అంటూ అతను నెమ్మదిగా లేచి వాష్రూమ్ వైపుకి వెళ్ళిపోయాడు. అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్కడే సోఫాలో కూర్చొని కనిపించింది రచన. టవల్తో బయటికి వచ్చిన అరవింద్ కంగు తిన్నాడు ఒక్కసారిగా. తల ఎత్తి చూసిన రచన బిగుసుకుపోయింది. గబుక్కున అతను అటు తిరిగిపోయాడు. రచన వెంటనే తేరుకొని లేచి నిలబడి తలుపు వైపుకు తిరిగిపోయింది కంగారుగా. సారీ సార్, సారీ రచన వణుకుతున్న గొంతుతో చెప్పింది. అరవింద్ ఆమె వైపు తిరిగాడు. పూర్తిగా అటువైపుకు తిరిగిపోయి ఉంది రచన. నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అరవింద్ అడిగాడు. లేదు సార్, మీకేమైనా హెల్ప్ కావాలేమో అని రచన నసిగింది. నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అరవింద్ అన్నాడు. రచన ఒక క్షణమైనా ఆగకుండా బయటికి పరిగెత్తింది. అరవింద్ నవ్వుకున్నాడు. అతను మెల్లిగా డ్రెస్అప్ అయ్యాడు. కథ కొనసాగుతోంది. రచన అరవింద్ ప్రయాణం ఇంకెలా ఉండబోతుంది? అగస్త్య శ్రీధ మాటలు విన్న తర్వాత మీకేమర్థమైంది? నవ్య మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్తుందా? అసలు నవ్య ఎందుకంత మౌనంగా ఉండిపోయింది? గెస్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.